ఈ రాబో కలికి అవతారాన్ని చూసి శ్రీమన్నారాయణుడి దశావతారాల్లో ఆఖరిది రాబోతున్న కలికి అవతారాన్ని చూద్దామా? పరీక్షితు మహారాజా, ఇది నా యుగం. ఈశ్వరుడు నిర్ణయించిన కాలచక్రంలో ఇప్పుడు నా వంతు కాబట్టి నన్ను సంహరించడం తగదు. నాకు ఎక్కడున్న తలదాచుకునే ప్రదేశం చెప్పండి, అక్కడే ఉంటాను. అయితే నువ్వు వెళ్ళి నేను చెప్పిన చోట్లు ఉండు. అక్కడి వచ్చిన జనాన్ని పీడించు. ఎక్కడుండమంటారు నన్ను? యుద్ధశాల, మధుశాల, జారీనుల నందు హింస. ప్రజలకి ఇవంటే అసహ్యం కాబట్టి వెళ్ళరు. మరొక చోట చెప్పండి దయచేసి. బంగారంలో ఉంది. ఓ రాజా, నీవు ఎంత అమాయకుడు! కలియుగంలో ఆడవారికి మగవారికి మోహం ఉండేదే బంగారం మీద, మరి ఉండేదే ఈ 4 చోట్ల. అందున అమెరికాలో ఈ ప్రదేశాల గురించి విపరీతమైన ప్రచారం, ఆకర్షణ. ఇంకా బంగారమా? ఈ ప్రాంగణంలోనే ఎన్నో వేల కాసుల బంగారం దొరుకుతుంది. నాకు పండగే పండగ. ఈ కలిపురుషుని నివారణ కోసం నిత్యం మనం పఠించే ఒక చిన్ని స్తోత్రం ఇప్పుడు విందామా? కల్పోటకస్య నాగస్య దమయంతి నలస్య చ ఋతుపర్ణే రాజస్య కీర్తనం కలినాశనం. మిమ్మల్ని అలరించిన ఈ చిన్నారుల చిరు పరిచయంతో మేము ముగిస్తాం. ముందుగా సాత్విక్ అగ్నిహోత్రం మత్స్యావతారం మరియు కూర్మావతారం వేశాడు. శ్రీచరణ్ పల్లా సత్యవ్రతుడు మరియు దుష్టరాజు. శ్రీచరణ్ పల్లా సత్యవ్రత మహారాజు మరియు దుష్టరాజు. తదుపరి లోహిత్ జాగర్ణముడి, పరశురాముడు, శుక్రాచార్యుడు మరియు వశిష్ఠుడు. సాయి నీలం వరాహావతారం మరియు విభీషణుడు. రవి చెరుకూరి బలిచక్రవర్తి, గంధర్వుడు మరియు దుష్టరాజు. ప్రణవ్ కందర్ప హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు. సాత్విక్ కాశీనాథుని వామనుడు. ప్రణీత్ చీత్రాల శ్రీరాముడు. యష్ పెరుమళ్ళ లక్ష్మణుడు మరియు బలరాముడు. శ్రీవర్ష్ గుడ్లవల్లేటి జమదగ్ని రాక్షసుడు మరియు కలికి అవతారం. శ్రేయ తోకల మోహిని. భువన ప్రతాప బ్రహ్మ మరియు గోపిక. శ్రీవాణి అగ్నిహోత్రం నరసింహ అవతారం మరియు కలిపురుషుడు. మౌలిక శివలింక ప్రహ్లాదుడు, దేవత, గోపిక, హంస తమ్మ.
సీత మరియు పరీక్షిత్ మహారాజు. హంసిక ప్రతాప హనుమంతుడు. నిహిత కొత్తపల్లి శ్రీకృష్ణుడు మరియు దేవత. నిధి కొంపల్లి యశోద. దీపిక చిత్రాల గోపిక మరియు దేవత. మహి వడ్లమూడి గోపిక. శ్రీయ గొడ్లవల్లేటి రాక్షసుడు మరియు గోపిక. లక్ష్మీ మన్ని శ్రీ మహాలక్ష్మి. మరియు చిన్ని కృష్ణుడుగా మిమ్మల్ని అలరించిన నలుగురు చిన్నారులు ఆరిన్ పరిమళ్ళ, శృతి కొమ్మన, హర్షిత శ్రేష్ఠ కొంపల్లి, హర్షిత కొత్తపల్లి. ఈ నాటకాన్ని మాకు సూచించి పిల్లల్ని అదుపాజ్ఞంలో పెట్టి ప్రాంప్ట్ చేసి పంపించిన వారు శ్రీమతి రాజేశ్వరి కొంపల్లి. అలాగే ఆభరణములు అలంకరణలు చేసి ఎంతో అందంగా పిల్లల్ని తీర్చిదిద్దడంలో సహాయపడిన వాడు శ్రీమతి గాయత్రి అగ్నిహోత్రం. మీరు విన్న పద్యములను రచించి మరియు తబలా సహకారం ఇచ్చిన వారు శ్రీ కిషోర్ అగ్నిహోత్రం. అలాగే ఈ పిల్లల చేత పాడించి సంగీత దర్శకత్వం వహించి లైవ్ మ్యూజిక్ ఇచ్చిన వారు శ్రీ డార్విన్ మన్ని. చిన్నారులు చేసిన నృత్యములను కంపోజ్ చేసిన వారు శ్రీమతి ప్రసూన సుంకవల్లి. అలాగే సెట్ ప్రాపర్టీస్ అమర్చిన వారు శ్రీమతి వాణి కాశీనాథుని. అలాగే పద్యములు పాడిన చిన్నారులు గాయత్రి శివలంక, శ్రీవాణి అగ్నిహోత్రం, విద్యా కందర్ప. మీకు అందరికీ ఈ నాటకం నచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తూ సెలవు. జై హింద్. క్షమించండి, ఒక ముఖ్య వ్యక్తిని పరిచయం చేయకుండా ఈ ప్రోగ్రాం పూర్తి కాదు. కథా రచన, దర్శకత్వం, ఈ పిల్లలందరినీ ఇంత 20-10 పిల్లలాగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక మార్గదర్శకత్వం అంటే నిజమైన మార్గదర్శకత్వం. ఆయన దర్శకత్వం వహించి ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి అయ్యవారు శివలంక. ఈ నాటకం చూసిన తర్వాత జస్ట్ నాకు కూడా ఒక రెండు సెంటెన్స్ మాట్లాడాలనిపించింది. భారతదేశంలో పుట్టి పెరిగిన నాకే సరిగ్గా నేను తెలుగులో మాట్లాడలేకపోతున్నాను. మధ్య మధ్యలో చాలా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అలాంటిది ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇంత సంక్లిష్టమైన వాటిని కూడా ఎంత క్లిష్టతరమైన మన పద్యాలు, మన సంస్కృతి ఇవన్నీ నేర్చుకుని చిన్నారులు ఇంత బాగా మన ముందు ప్రజెంట్ చేశారంటే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల కృషి, ఇందాక కిషోర్ గారు చెప్పినట్టు అయ్యవారు గారి ఎఫర్ట్స్ అన్నీ మనకి తెలుస్తున్నాయి. అండ్ ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, ప్రతిసారి మన ట్యాంక్ ఈవెంట్లో ప్రతిసారి మిల్ఫర్డ్ మనబడి స్కూల్ తెలుగు పిల్లలు ప్రతిసారి ఇలాంటి మన సంస్కృతికి సంబంధించిన కళారూపాలు మన ముందు ప్రదర్శిస్తున్నారు. వారికి మరి ఒక్కసారి మీరు అందరూ కర్తాలకు చివరిగా మా ఈ ప్రోగ్రాంకి సహకరించినటువంటి పిల్లల తల్లిదండ్రుల కృషి ఎంతైనా శ్లాఘనీయం. సో మా ద్వారా ఏదైనా తప్పులు జరుగుంటే, ముఖ్యంగా నా ద్వారా ఏదైనా పరుషంగా మాట్లాడినా, ఏదైనా సభాముఖంగా నా క్షమాపణలు. థ్యాంక్ యూ వెరీ మచ్.